జొమాటోలో బిర్యానీ ఆర్డర్ చేయాలన్నా, అమెజాన్‌లో ఫోన్ కొనాలన్నా మనం ఫస్ట్ చూసేదేంటి? స్టార్స్. 3 స్టార్ రేటింగ్ కన్నా తక్కువ ఉంటే అది వేస్ట్ అని ఫిక్స్ అయిపోతాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేటా డీకోడెడ్ ఎపిసోడ్ 3. మన లైఫ్‌లో అలవాటైపోయిన ఈ స్టార్ రేటింగ్ పద్ధతిని మనం మ్యూచువల్ ఫండ్స్‌కి కూడా అప్లై చేస్తున్నాం. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో 5 స్టార్ రేటింగ్ అనేది ఒక పెద్ద ట్రాప్. ఎందుకో తెలుసా? సింపుల్ లాజిక్ చెప్తా వినండి. రేటింగ్స్ ఎప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే గత 3 ఇయర్స్‌లో ఆ ఫండ్ బాగా పర్ఫార్మ్ చేసింది కాబట్టి దానికి ఈరోజు 5 స్టార్ రేటింగ్ అనేది వచ్చింది. దీన్ని ఫైనాన్స్ వరల్డ్‌లో రేర్ వ్యూ మిర్రర్ ఇన్వెస్టింగ్ అంటారు. అంటే మీరు కార్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు రోడ్ చూడకుండా కేవలం వెనక అద్దం చూసి డ్రైవ్ చేస్తున్నట్లు. లాస్ట్ ఇయర్ టాపర్ నెక్స్ట్ ఇయర్ ఫెయిల్ అవ్వచ్చు. మార్కెట్ సైకిల్ మారుతూ ఉంటే ఈరోజు 5 స్టార్ ఉన్న ఫండ్ రేపు 3 స్టార్ అయిపోవచ్చు. మరి రేటింగ్ చూడకపోతే ఇంకేం చూడాలి? ఆన్సర్ చాలా సింపుల్. కన్సిస్టెన్సీ. ఈ కన్సిస్టెన్సీని చెక్ చేయడానికి మనం రోలింగ్ రిటర్న్స్‌ని చూడాలి. అంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఆ ఫండ్ ఎంత గట్టిగా నిలబడింది అండ్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు అది ఎంత బాగా పార్టిసిపేట్ చేసింది అనేది మనం చెక్ చేయొచ్చు దీంతో. ఒక ఫండ్ మేనేజర్ ఎంత కాలం నుండి ఉన్నారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఇవి చూడాలి. కానీ కేవలం స్టార్ రేటింగ్ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. మీ పోర్ట్ఫోలియో డేంజర్లో పడుతున్నట్టే అప్పుడు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఇన్వెస్టింగ్ యాప్ ఓపెన్ చేసి టాప్ రేటెడ్ ఫండ్స్ లిస్ట్ చూసి మోసపోకండి. లుక్ ఫర్ కన్సిస్టెన్సీ, నాట్ జస్ట్ స్టార్స్. మరి ఈ రోలింగ్ రిటర్న్స్ని, రిస్క్ రేషియోస్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి, దానికోసం ఎపిసోడ్ 4 వరకు వెయిట్ చేయండి. అండ్ ఇలాంటి ఫైనాన్స్ కంటెంట్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.